చేసుకోండి. క్లిక్ ఆన్ ప్రాజెక్ట్ అండ్ ఫోల్డర్ చేంజ్ టు వీడియో ఎడిటింగ్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ డిఆర్సి మీ దాంట్లో ఎక్కడైతే స్పేస్ అనేది ఉందో డిలో ఆర్ వీడియో ఎడిటింగ్ న్యూ ఫోల్డర్. వీడియో ఎడిటింగ్ అనే ఒక ఫోల్డర్ యాడ్ చేసుకున్నాం. అలాగే సబ్ ఫోల్డర్ ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం కదా. స్టూడియో క్లాస్ లో క్యాప్షన్ అండ్ సబ్ టైటిల్స్ అండ్ గ్రాఫిక్స్ టెక్స్ట్ ఇలా ఫోల్డర్ చూస్ చేసుకుంటే ఆ రోజు మీరు అసైన్మెంట్స్ అనేది కంప్లీట్ చేస్తారా లేదా అనేది ఉంటుంది. జస్ట్ చూస్ ఫోల్డర్ అండ్ క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫోల్డర్. డేట్ వైజ్ గా యాడ్ చేసుకోవచ్చు అండ్ టాపిక్ వైజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్ నేమ్ క్యాప్షన్స్. క్లిక్ ఆన్ క్రియేట్. క్యాప్షన్ విండోస్ కి మనకు వర్క్ స్పేస్ నుండి ఎసెన్షియల్ డిఫాల్ట్ కి టర్న్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఎడిటింగ్ లో ఉంటుంది కదా. ఎడిటింగ్ లో వర్క్ స్పేస్ అండ్ రీసెట్ టు సేవ్ లైట్. ఇది ఎడిటింగ్ రిలేటెడ్ వర్క్ స్పేస్. మనకు కావాల్సింది క్యాప్షన్ ని జనరేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో మనం వర్క్ స్పేస్ లోకి వెళ్ళి ఎసెన్షియల్స్ అనే ఒక ఆల్ట్ షిఫ్ట్ 8. దీనికి షార్ట్ కట్స్ ఏమవటం లేదు. మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే వాటికే షార్ట్ కట్స్ అనేవి యూజ్ చేయండి. ఇందులో ప్రతిదానికి షార్ట్ కట్స్ అని ఉంటుంది. మనకు ప్రతిదీ యూజ్ అనేది అవ్వదు. ప్రతిదీ మనం నోట్ చేసుకోకుండా జస్ట్ వర్క్ స్పేస్ లోకి వెళ్ళి ఎసెన్షియల్ అని క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా టెక్స్ట్ ఫార్మాట్ లోకి చేంజ్ అనేది అవుతుంటుంది. దానికి సంబంధించిన ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ని టెక్స్ట్ ని యానిమేట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే ప్రాజెక్ట్ విండో ఇక్కడ మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ప్రాజెక్ట్ విండో కనిపిస్తుంది డబుల్ టిక్ అండ్ ఇంపోర్ట్ వీడియోస్. కొన్ని స్టాక్ వీడియోస్ పంపిస్తాను ఇంగ్లీష్ రిలేటెడ్ లో. తెలుగు వీడియోస్ కి మనకు అంత యాక్యురేట్ గా జనరేట్ అనేది చేయదు. ఇక్కడ తెలుగు ఆప్షన్ అనేది లేదు. తెలుగులో మనకు సబ్ టైటిల్స్ అనేది ఎక్కువ ఉండవు. ఏదైతే ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయో తెలుగులో ఆ వీడియోస్ ఆ రీల్స్ లో ఎక్కడైతే ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయో అవే మనం టైటిల్స్ లాగా జనరేట్ అనేది చేస్తుంటాం. మిగతావి ఎలాంటివి జనరేట్ అనేది చేయం. ఓన్లీ షార్ట్స్ వీడియోకి అయితే మనం మాన్యువల్ గా క్రియేట్ అనేది చేసుకోవాలి. ఫర్దర్ గా తెలుగు టైపింగ్ ఉంటుంది. తెలుగు టైపింగ్ అయితే మనం మాన్యువల్ గా క్రియేట్ అనేది చేసుకోవాలి. ఇంగ్లీష్ అయితే ఆటోమేటిక్ గా ఇంగ్లీష్, హిందీ అయితే ప్రీమియర్ ప్రో జనరేట్ అనేది చేస్తాం. రైట్ క్లిక్ అండ్ క్లిక్ ఆన్ న్యూ సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్. ఇలా చూస్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే న్యూ ఐటమ్ అండ్ సీక్వెన్స్. డిజిటల్ ఎస్ఆర్ అండ్ 1080 అండ్ 25 frames. ఆప్షన్స్ క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ గ్రిడ్స్ అనేది ఓపెన్ అవుతుంటాయి కొన్నిసార్లు. గ్రిడ్స్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సేమ్ గ్రిడ్స్ పైన సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ షో రూలర్స్ ఉన్నాయి కదా. రూలర్స్ అండ్ క్లియర్ గైడ్స్. క్లియర్ గైడ్స్ అని క్లిక్ చేస్తుంటే వ్యూలోకి వెళ్తే క్లియర్ గైడ్స్ ఉంది కదా. దీన్ని మనం క్లియర్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ గైడ్. ఇక్కడ మనం పిక్సెల్స్ ని యూజ్ చేసుకొని కూడా గైడ్స్ ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ టాపిక్ లో ఉంటుంది. రీల్స్ కి టెక్స్ట్ యానిమేషన్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ మనకు క్యాప్షన్స్ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక సేఫ్ విండో అనేది చూసింగ్ అనేది చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. టైమ్ లైన్ లోకి ఇంపోర్ట్ అయిపోయింది. ప్లస్ క్లిక్ చేస్తుంటే టైమ్ లైన్ అనేది సైజ్ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. 35 seconds ఉన్న క్లిప్ కి సబ్ టైటిల్స్ జనరేట్ చేసుకోవాలి. చూద్దాం. ఇందులో మనకు ఎసెన్షియల్ సౌండ్స్ అండ్ గ్రాఫిక్స్ అనే దాంట్లో వర్క్ స్పేస్ లో ఎసెన్షియల్ అనేది చూస్ చేసుకున్నప్పుడే మనకు టెక్స్ట్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. టెక్స్ట్ కూడా టర్న్ అనేది చేసుకోవాలి. టెక్స్ట్ లోనే మనకు ఆప్షన్స్ అనేది ఉంటుంది. టెక్స్ట్ లో ఉంది కదా. టెక్స్ట్ ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడికి. అక్కడైనా మనకు ఆప్షన్స్ సేమ్ గా ఉంటాయి. ఇక్కడ క్యాప్షన్స్ అనేది క్లిక్ అని చేయాలి. క్లిక్ ఆన్ క్యాప్షన్స్. ఇక్కడ క్రియేట్ ట్రాన్స్క్రిప్షన్. డైరెక్ట్ గా క్లిక్ ఆన్ క్రియేట్ ట్రాన్స్క్రిప్షన్. అండ్ ఇక్కడ లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్, యూకే అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. స్పానిష్ అండ్ జర్మన్, ఫ్రెంచ్ ఉంది అండ్ పోర్చుగీస్ అండ్ జపానీస్, ఇటాలియన్, కొరియన్, హిందీ
అండ్ డచ్ లాంగ్వేజెస్ ఉంటాయి. తెలుగు లాంగ్వేజ్ అనేది ఇందులో లేదు. సో మనకు ఇంగ్లీష్లో జనరేట్ అనేది చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అది హిందీలో ఉంటాయి, హిందీలో. సో ఎక్కువ వరకు మనకి క్యాప్షన్స్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటాయి. క్లిక్ ఆన్ ఇంగ్లీష్. ఇక్కడ సపరేట్ ట్రాక్స్ ఉన్నాయి కదా, సపరేట్ స్పీకర్స్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ ఆడియో ఆన్ ట్రాక్. ఇక్కడ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి V1, V2, V3 అండ్ A1, A2, A3 అనేది మనకు ఆడియో ట్రాక్స్. సో నంబర్ ఆఫ్ ట్రాక్స్ అనేది ఉన్నప్పుడు, సో మన ఏ ట్రాక్ లో అయితే ఆడియో అనేది ఉందో సో ఆ ట్రాక్ ని సెలెక్షన్ చేసుకోవాలి. సో మన ట్రాక్ లో ఏ దాంట్లో ఆడియో ఉంది, సో క్యాప్షన్స్ అనేది జనరేట్ చేసుకునేటప్పుడు ఒకటే కంప్లీట్ గా ఆడియో మొత్తాన్ని సో సింగిల్ ట్రాక్ లోనే యాడింగ్ అనేది చేసుకోవాలి. సో కొంచెం కట్ చేసినప్పుడు టాప్ కి డౌన్ కి అవుతుంటారు కదా, సో అలా కాకుండా సింగిల్ ట్రాక్ లోనే యాడ్ లో ఉండాలి. సో క్లిక్ ఆన్ మిక్స్ నుండి ఆడియో 1. సో నంబర్ ఆఫ్ ట్రాక్స్ అని ఉన్నప్పుడు మిక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు, బట్ ఒక్క దాంట్లోనే యాడ్ ఉంటే సో బెటర్ గా ఉంటుంది. సో సింగిల్ దానికి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో కూడా చూద్దాం. సో క్లిక్ ఆన్ ఆడియో 1 అండ్ ఇవన్నీ డిఫాల్ట్ గా ఉంటాయి సపరేట్ స్పీకర్స్. క్లిక్ ఆన్ ట్రాన్స్. ఆటోమేటిక్ గా జనరేటర్ అవుతుంటుంది. 3 సెకండ్స్ లోనే మనకి జనరేటర్ అవుతుంటుంది. సో ఎంత మినిట్స్ వీడియోస్ ఉన్నా కానీ కంప్లీట్ గా జనరేటర్ అనేది అయిపోయింది సో ఇంగ్లీష్ లోకి. అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ క్యాప్షన్స్. సో ఇవన్నీ మనకి టెక్స్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాతనే ఆప్షన్స్ అని ఉంటుంది. సో ఎసెన్షియల్ డిఫాల్ట్ తర్వాత సో టెక్స్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ టెక్స్ట్ అనేది ఆన్ లో ఉంటుంది. సో నెక్స్ట్ క్యాప్షన్ ని ఇక్కడ జనరేట్ అనేది జనరేట్ చేసిన తర్వాత సో కొన్నిసార్లు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మనం మాన్యువల్ గా చెక్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ మనకు 90% యాక్యురేట్ గానే రన్ అవుతుంటది. సో క్లిక్ ఆన్ క్యాప్షన్, క్రియేట్ క్యాప్షన్ బటన్ ఉంది కదా, క్రియేట్ క్యాప్షన్ అనేది క్లిక్ చేయండి. సో కొన్ని ఆప్షన్స్ అనేది వస్తుంటాయి. ఇక్కడ సబ్ టైటిల్స్ డిఫాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిఫరెన్స్ ఫార్మాట్ అనేది ఓపెన్ అనేది చేసుకోవాలి. సో ఇందులోనే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ప్రిఫరెన్స్ ఫార్మాట్. సో ఇక్కడ లెంత్ సైజ్ 10. సో మాక్సిమం లెంత్ ఇన్ క్యారెక్టర్స్. సో ఎక్కువ క్యారెక్టర్స్ కాకుండా 10 వరకు యాడ్ చేసుకోవచ్చు. పేస్ట్ అని ఒక్కో వీడియోకి తర్వాత మనం చేంజెస్ కూడా చేసుకోవచ్చు. సో 10 యాడ్ చేసుకోండి. సో 40 ఉంది కదా, 40 నుండి 10. ఎక్కువ క్యారెక్టర్స్ అనేది విజిబుల్ అవ్వవు. అండ్ ఇక్కడ మాక్సిమం డ్యూరేషన్ వచ్చేసి మనకు 1.5 సెకండ్స్ అని ఉండాలి. సో 10 to 11. సో 10 to 15 ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింగిల్ యాడ్ చేసుకొని క్లిక్ ఆన్ క్రియేట్ క్యాప్షన్స్. ఇక్కడ 1 or 2 ఫ్రేమ్స్ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు, బట్ రిక్వైర్మెంట్ ఏముంటుందో. క్లిక్ ఆన్ క్రియేట్ క్యాప్షన్స్. ఆటోమేటిక్ గా జనరేటర్ అనేది సబ్ టైటిల్ విండో అనేది ఇంకొక ప్లగిన్ అనేది ఓపెన్ అయింది, అక్కడ జనరేటర్ అయిపోయింది. జస్ట్ ప్లే. I don't go anywhere without a watch. Even if I'm going abroad, literally for a few days, I'm bringing a watch roll with me. Watches are something that I've been infatuated with from the time I was 8 years old and I bought my first Timex from £15. I remember I got it from Argos here in London, saved up for a couple weeks for it. And my watch collecting journey really started when I was 18 and I bought my first Rolex. So at this point, I've probably owned 50 plus watches. On the wrist at my moment is my favorite piece ever, the Patek Philippe Nautilus 5711R. If I had to have one watch for the rest of my life, it would be this. చాలా సింపుల్ గా మనం క్యాప్షన్స్ అనేది వీడియోకి జనరేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది జనరేట్ చేసిన తర్వాత స్మాల్ సైజ్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ స్మాల్ సైజ్ నుండి లార్జ్ సైజ్ లోకి కనిపించాలనుకున్నా అండ్ డిఫరెంట్ ఫాంట్స్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటా లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని జస్ట్ డ్రా చేస్తుంటే మనకి ఇక్కడ సెలెక్ట్ అని అవుతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సో టెక్స్ట్ లో మళ్ళీ ఆప్షన్స్ అనేది కనిపించవు. సో ఇక్కడ మీరు ఏదైనా లండన్ రిలేటెడ్ ఎక్కడైనా మీకు మిస్టేక్స్ లాగా ఉంటే సో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓల్డ్ 50 ఫేవరెట్ రిలేటెడ్ ఉంది, ఓపెన్, డబుల్ క్లిక్ చేసుకొని స్పెల్లింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎర్రర్ వస్తుంది, రైట్ అని వచ్చింది. ఒకసారి గూగుల్లో చెక్. సో స్పెల్లింగ్ ఏముందనేది
సో యూ మిస్ అయింది. సో క్లిక్ ఆన్ సో ప్రోడక్ట్ అండ్ లేదంటే ఏదైనా స్పెల్లింగ్ రిలేటెడ్ లో నేమ్స్ అనేది ఉంటే సో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్ గా పీస్ రిలేటెడ్ అండ్ సో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ అనేది ఉంది. సో మన వీడియోలో ఏదైతే కంటెంట్ ఉందో సో కంటెంట్ ని చూజ్ చేసుకొని మనం సో ఈ స్పెల్లింగ్స్ అనేది చెక్ చేసుకోవాలి. టైమింగ్స్ చూజ్ చేసుకొని క్లాసెస్ అనేది క్లిక్ అనేది చేయండి. సో ఇక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే డబుల్ క్లిక్ చేసుకొని హ్యావ్ వన్ ఉంది కదా, సో వన్ రిలేటెడ్ లో సో టూ ఉంటే టూ అయినా యాడ్ చేసుకోవచ్చు. TW టూ అప్పుడు చేంజ్ అనేది అవుతుంటుంది. జస్ట్ డబుల్ క్లిక్ అని చేసుకొని సరిపోతుంది. ఆల్మోస్ట్ 99% మనకు యాక్యురేట్ ఉంటుంది. కొన్నిసార్లు ఏదైనా మిస్ అయితే సో దాన్ని మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా డిఫరెంట్ స్టైల్స్ లో కూడా మనం యాడ్ చేసుకుంటాం. జస్ట్ కాపీ స్టార్టింగ్ నుండి జూమ్ ఇన్ జూమ్ అవుట్ లో ఉంది కదా, సో ప్లస్ క్లిక్ చేస్తుంటే టైం లైన్ అనేది ట్రాక్ అనేది జూమ్ లో ఉంది. సో జూమ్ లో ఉన్నప్పుడు మనం సెలెక్షన్ చేయడం డిఫికల్ట్ గా ఉంటుంది అండ్ ట్రాక్ చేయాలి లాస్ట్ వరకు. సో ఎవ్రీ టైం ట్రాక్ చేయడం డిఫికల్ట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు కంప్లీట్ గా ఏదైతే జూమ్ విండో ఉందో సో దాన్ని లాస్ట్ ఎడ్జ్ టు ఎడ్జ్ అనుకుంటే మనకు స్మాల్ సైజ్ లో ఎక్కడైతే టైం లైన్ ఉందో సో ఆల్మోస్ట్ 1 hour 2 hours ఫుటేజ్ అయినా మనం స్మాల్ సైజ్ కి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా జూమ్ చేస్తుంటే స్మాల్ సైజ్ కి కంప్లీట్ గా ఇక్కడి వరకు విజిబుల్ అవుతుంటుంది. ఆర్ 1 hour 2 hours క్లిప్ అయినా సో అప్పుడు మనం ఈజీగా జస్ట్ లెఫ్ట్ క్లిక్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ జూమ్ చేసుకోవాలనుకుంటే జూమ్ చేసుకోవచ్చు అండ్ మూమెంట్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో స్పేస్ బార్ చూసాం కదా, స్పేస్ బార్ లో కూడా జూమ్ ఆప్షన్స్ క్లిక్ చేసుకుంటే జూమ్ అని అవుతుంటుంది. ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకుంటే మైనస్ జూమ్ ఇన్ అండ్ నార్మల్ గా క్లిక్ చేస్తుంటే జూమ్ ఇన్. సో జూమ్ అవుట్ కి ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని జస్ట్ క్లిక్ చేస్తుంటే మైనస్ వస్తుంది కదా సింబల్, ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో ప్లస్ అండ్ జస్ట్ మాన్యువల్ గా అయితే షార్ట్ కట్స్ ఏమి యూజ్ చేయకుండా ప్లస్ ఆర్ మైనస్ క్లిక్ చేస్తుంటే సరిపోతుంది. ప్లస్ క్లిక్ చేస్తుంటే జూమ్ ఇన్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ గో టు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అండ్ ఎక్కడైనా ఒక ఫ్రేమ్ లో యాడ్ చేసుకోండి. జస్ట్ సెలెక్షన్ టూల్ మైనస్ జస్ట్ సెలెక్ట్ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లో మనం ఇక్కడ అలైన్మెంట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో పొజిషన్ క్యాప్షన్ బ్లాక్ ఉంది కదా, మిడిల్ లైన్ యాడ్ చేసుకోవచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అండ్ టాప్ ఎడ్జెస్ కి అండ్ కొన్నిసార్లు మిడిల్ లో కూడా యాడ్ చేస్తుంటాం. అండ్ డౌన్ లో అయితే డౌన్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కార్నర్ లో సో క్యాప్షన్స్ అనేది మిడిల్ లో ఉంటాయి కదా మన రెగ్యులర్ వీడియోస్ లో. అండ్ ట్రాన్స్ఫార్మ్ కూడా చేసుకోవచ్చు అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కి అండ్ టాప్ అండ్ డౌన్ సైజ్ కి మనం క్యాప్షన్స్ ని కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో అలైన్మెంట్. సో ఇంకా లాస్ట్ లో ఎడ్జ్ లో కాకుండా టాప్ లో కూడా చేసుకుంటాం. అండ్ ఫాంట్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవాలి. సో ఫాంట్స్ చేంజ్ చేసుకునేటప్పుడు సో బెస్ట్ సో చాట్ జీపీటీ ఓపెన్ చేసుకొని సో ఇంపాక్ట్ ఫాంట్ అనేది డిఫాల్ట్ గా ప్రతి సిస్టమ్స్ లో ఉంటుంది. సో ఇంపాక్ట్ ఫాంట్ అనేది చూస్ చేసుకోండి. సో డైరెక్ట్ గా మీరు సెర్చ్ అనేది చేసుకుంటే బెస్ట్ వీడియో ఎడిటింగ్ టాప్ 15 ఫాంట్స్ ఇన్ ఇంగ్లీష్ అని సెర్చ్ చేయండి. సో మీకు కొన్ని హెడ్లైన్ రిలేటెడ్ ఫాంట్స్ అని వస్తుంటాయి. ఫర్ టైటిల్స్ అండ్ క్యాప్షన్స్. సో టైటిల్స్ యాడ్ చేసుకోవాలి, క్యాప్షన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఫాంట్స్ అనేది మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో మాన్స్టార్ అండ్ ఓస్వాల్డ్ సో ఎవరైతే ఫోటోషాప్ లో ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారో సో ఇందులో ఉన్న ఫాంట్స్ ఈజీగా డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో ఇక్కడ హెల్విటికా న్యూ అండ్ సో ఇందులో లేని ఫాంట్స్ డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ ఫ్యూచర్ అనే ఒక ఫాంట్ ఉంది కదా, సో బేబాస్ న్యూ అనే ఒక ఫాంట్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే సో డబుల్ క్లిక్ ఆన్ బేబాస్ న్యూ. డైరెక్ట్ గా మీరు సర్చ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ బేబాస్ న్యూ ఫాంట్ ఫ్రీ డౌన్లోడ్ ఫ్రీ. క్లిక్ ఆన్ ఓపెన్ అండ్ ఇక్కడ డా ఫాంట్
డాట్ కామ్ అండ్ 1001 ఫ్రీ డాట్ కామ్. సో ఇంకొక వెబ్సైట్ అని ఉంటుంది. సో freefonts.com అనేది ఇంకొక వెబ్సైట్. థౌజండ్ నాట్ వన్ ఫ్రీ ఫాంట్స్ కామ్, 1001 fonts.com. ఇలా 3 వెబ్సైట్స్ ఉన్నాయి కదా. ఇంటర్ఫేస్ డిఫరెంట్ గా ఉంది ఇక్కడ. సో ఈ ఫాంట్ 1001 freefonts.com, ఇది ఓన్లీ 1001 fonts.com. సో మిడిల్ లో కంప్యూటర్ అనేది ఫ్రీగా యాడ్ చేస్తారు. సో ఇవి రెండు డిఫరెంట్ వెబ్సైట్. ఇందులో మనకు ప్రతి ఫాంట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ హ్యాండ్ రైటింగ్ క్లిక్ చేస్తుంటే హ్యాండ్ రైటింగ్ సంబంధించిన సో కర్సివ్ రిలేటెడ్ ఫాంట్స్ సో ఇలాంటి. అండ్ నెక్స్ట్ హెడ్ లైన్ క్లిక్ చేస్తుంటే హెడ్ లైన్ రిలేటెడ్. సో ఇవి మీ డిజైన్స్ కూడా మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. హర్రర్ క్లిక్ చేస్తుంటే హర్రర్ రిలేటెడ్ లో సో ఇలాంటి బ్లడ్ రిలేటెడ్ ఫాంట్స్. అండ్ మూవీస్ కి టీవీస్ కి యూజ్ చేసే ఫాంట్స్ కూడా ఇక్కడే అవైలబుల్ గా ఉంటాయి. సో మూవీస్ లో అండ్ టీవీస్ లో యూజ్ చేసే ఫాంట్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ మనకు మెయిన్ గా యూజ్ చేయాల్సి హెడ్ లైన్ ఫాంట్స్, హ్యాండ్ రైటింగ్ ఫాంట్స్ అనేది మెయిన్ గా యూజ్ అవుతుంటది. ఇటాలిక్ అంటే సో క్రాస్ గా ఉన్న ఫాంట్స్ ని ఇటాలిక్ అంటాం మనం. ప్రతి ఫాంట్ అనేది ఇటాలిక్ గా ఉంటుంది. అండ్ సరిఫ్ ఫాంట్ కూడా యూజింగ్ అని చేస్తుంటాం. సో ఇలా బోల్డ్ గా నీట్ గా ఉంటుంది సరిఫ్ ఫాంట్స్. సో బాక్స్ టైప్స్ లో క్లియర్ గా ఉండే ఫాంట్స్ సరిఫ్ ఫాంట్స్ అని కూడా చూస్ అని చేస్తాం. డైరెక్ట్ గా మీరు డిజైన్ రిలేటెడ్ లో కూడా చార్ట్ జీపీటీ లో సో మీరు ఏదైతే డిజైన్ చేస్తున్నారో దానికి ఒక 15 ఫాంట్స్ జనరేట్ చేయమంటే సో ఈజీగా జనరేట్ చేస్తుంటది. ఇక్కడ పేపర్స్ ని సెర్చ్ చేస్తాం కదా, dafont.com లో అవైలబుల్ గా ఉంది. సో నోట్ కూడా చేసుకోండి. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఆల్మోస్ట్ 3 to 5 MB ఉంటుంది. సో కేబీ 1 KB లోపే ఉంది కదా. క్లిక్ ఆన్ షో ఇన్ ఫోల్డర్. సో డైరెక్ట్ గా ఓపెన్ చేయకండి, షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేయండి. ఫోల్డర్ లో ఓపెన్ అవుతుంటుంది. అండ్ రైట్ క్లిక్ చేసుకొని క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్ ఆల్. క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్. లాక్ ఫోల్డర్ నుండి నార్మల్ ఫోల్డర్లకి కన్వర్టర్ అవుతుంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్స్ లో అయినా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బేబస్ న్యూ ఉంది కదా, సో ఇక్కడ కూడా బేబస్ న్యూ ఓపెన్ అయింది. అండ్ ఎక్కడైతే టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయో ఆ టెక్స్ట్ ఫైల్స్ ని చూస్ చేసుకొని కంట్రోల్ తో ఆర్ డ్రాగ్ అండ్ డ్రాప్ సెలెక్షన్ తో సెలెక్షన్ చేసుకొని క్లిక్ ఆన్ రైట్ క్లిక్ చేసేసుకుంటే సేమ్ సెలెక్షన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా దానిపైన రైట్ క్లిక్ చేస్తుంటే ఇన్స్టాల్ సింబల్ అని వస్తుంది. క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఆల్రెడీ ఉంది కాబట్టి రీప్లేస్ అడుగుతుంది. సో ఇలా మీ దాంట్లో అయితే ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అవుతుంటారు. సో ప్రీమియర్ లో ఓపెన్ లో ఉన్న క్లోజ్ లో ఉన్నా. సో ఇక్కడ మీరు ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బేబస్ న్యూ. సో ఇలా క్లియర్ గా సైజెస్ అనేది ఉంటుంది. అండ్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ప్రతిదానికి ఎట్ ఎ టైం వన్స్ సెలెక్షన్ చేసుకుంటే ఉన్న క్యాప్షన్ ప్రతి ఒక్క క్యాప్షన్ కి ఆల్మోస్ట్ మనకు 79 క్యాప్షన్స్ ఉన్నాయి కదా. 79 క్యాప్షన్స్ కి మనం ఏదైతే సెలెక్షన్ చేసుకొని చేంజ్ చేస్తున్నామో సో అది ప్రతి ఒక్కటి చేంజ్ అనేది అవుతుంటుంది. అండ్ షాడోస్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ గా షాడో ఉంది కదా, సో షాడోస్ కూడా డిస్టెన్స్ ఇంక్రీజ్ ఇలాంటి షాడో. అండ్ రీల్స్ కి చేంజ్ చేసేటప్పుడు అగైన్ చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ కలర్స్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. గ్లో ఎఫెక్ట్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా బ్లాక్ యాడ్ చేసుకోండి. సో పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వడానికి బ్లాక్ ని చూస్ చేసుకుంటాం. అండ్ సో ఫస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇది సేఫ్ సైడ్ లో ఉండాలి. సో మనకు వీడియోస్ లో లేదా యూట్యూబ్ వీడియో ప్లే అయినప్పుడు సో టైం లైన్ ఫ్రేమ్స్ అనేది కనిపిస్తుంటుంది. సో డ్యూరేషన్ రిలేటెడ్ లో సో ఇక్కడ ఉన్న వీడియోలో Playdays are back. Upgrade your eFootball experience. కింద మనకు టైం లైన్ ఫ్రేమ్స్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ స్పేసింగ్ అనేది ఉండాలి. సో దీనికి స్పేసింగ్ అనేది ఉండాలి. సో ఎందుకంటే ఇక్కడ కొన్ని టెక్స్ట్లు అండ్ స్పేస్ బార్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఇలా లాస్ట్ లో ఎడ్జెస్ లో పెడుతుంటే సో వీటి కింద కనిపిస్తుంటది. చూసే వాళ్ళకి పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవ్వాలి. సో దానికోసం మనం టాప్ లో అనేది యాడింగ్ అనేది చేస్తారు ఇక్కడ. సో ఇలాంటి బాక్స్ టైప్స్ లో కూడా మనం కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి బాక్స్ లో యాడ్ చేస్తారో అక్కడ ఇక్కడ ఫ్రేమ్స్ అనేది కనిపిస్తున్నాయి కదా టైం లైన్స్ లో.
సో ఇక్కడ ఉన్న విండోస్ అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ అని వస్తుంటాయి స్క్రోలింగ్ రిలేటెడ్. సో దీని టాప్ లో ఉండాలనుకుంటే సేవ్ గైడ్ అనేది యాడ్ అనేది చేసుకోవాలి. సో సేవ్ గైడ్ ని ఎలా యాడ్ చేసుకోగలుగుతాం, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో ఇక్కడ ఇన్ అండ్ అవుట్ అనే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇందులో కూడా మనం చూస్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఉండదు. అండ్ మార్క్ సింబల్స్ కూడా ఉన్నాయి. టైమ్ లైన్ లో మార్క్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా ఉంది. సో ఇందులో మనకు ప్రోగ్రామ్ విండోలో ఫైనల్ అవుట్పుట్ లో మనం ఇలాంటి ఆప్షన్స్ ఉండదు. సో జస్ట్ చెక్ చేసుకొని మార్క్ యాడ్ చేసుకొని ఉంది. సో మనం ఎక్కువ టైమ్ లైన్ లోనే మార్కింగ్ అనేది యాడ్ చేస్తుంటాం. సో ఇన్ అండ్ అవుట్ కూడా మనకి సోర్స్ పాయింట్ లోనే ఉంటుంది. అండ్ గోయింగ్ టు ఇన్ అండ్ అవుట్ కూడా ఉంది. సో మనం ఏదైతే ఇన్ అవుట్ అనేది చూస్ చేసుకుంటామో సో అక్కడ ఉన్న ఆప్షన్స్. సో బ్యాక్ కి 1 ఫ్రేమ్ మూవ్మెంట్ అవ్వాలనుకుంటే ఇవన్నీ మనం మాన్యువల్ గా కూడా చేస్తాం. ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తుంటే బ్యాక్ కి మూవ్మెంట్ అవుతుంది 1 ఫ్రేమ్, అండ్ ఫ్రంట్ కి 1 ఫ్రేమ్. మన కీబోర్డ్ లో అయితే లెఫ్ట్ యారో అండ్ రైట్ యారో అండ్ స్పేస్ బార్ క్లిక్ చేస్తుంటే స్పేస్ బార్. ఇక్కడ రైట్ యారో కనిపిస్తుంది కదా ఫ్రేమ్ కి, అండ్ ఇక్కడ లెఫ్ట్ యారో. అండ్ ఇన్ అండ్ అవుట్ ఫ్రేమ్స్ కి చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్. సో ఇవి మనకు ఫర్దర్ గా లిఫ్ట్ అండ్ ఎక్స్ట్రాక్ట్ అనేది, సో ఏదైనా వీడియోని రిమూవ్ చేసుకోవాలనుకున్నా అండ్ బ్యాక్ స్పేస్ తో డిలీట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఉన్న ఆప్షన్స్. సో మాన్యువల్ గా మనం షిఫ్ట్ డిలీట్ చేస్తుంటాం కదా, సో ఇక్కడ బ్యాక్ స్పేస్ క్లిక్ చేసిన డిలీట్ అని అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఫ్రేమ్ ని క్యాప్చర్ చేసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఒక thumbnail కి ఎలాంటి ఫోటో అనేది లేదు. అలా కాకుండా సో దీన్ని హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, సో ఐని ఆఫ్ చేస్తుంటే మనకు సబ్ టైటిల్స్ కూడా టర్న్ అప్ అండ్ అవుతుంది. సో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫ్రేమ్ ని ఒక ఫ్రేమ్ తో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కొన్నిసార్లు thumbnail ఫోటోస్ అనేది చూస్ చేసుకోకపోయినా లేదంటే ఏదైనా యానిమేషన్ చేసుకోవాలనుకున్నా టెక్స్ట్ ని ఫ్రేమ్ లోకి ఇలా క్యాప్చర్ చేసుకొని వాటిని మనం అడోబ్ ఆప్షన్స్ లో అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ అండ్ ఫోటోషాప్స్ లో రిమూవ్ చేసుకొని యానిమేట్ అనేది చేసుకుంటాం. సో ఇందులో ఉన్న పేజ్ ని జస్ట్ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ ఫ్రేమ్. సో క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ ఫ్రేమ్. సో ఎక్కడైతే మనం డౌన్లోడ్ అవుతుందో అక్కడ పాత్ చూజ్ అని అడుగుతుంటుంది. బ్రౌజ్ క్లిక్ చేసుకుంటే డెస్క్టాప్ అండ్ క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫోల్డర్. క్లిక్ ఆన్ ఓకే. సో డెస్క్టాప్ లో ఈ ఫ్రేమ్ అనేది మనకు సేవ్ అనేది అయిపోతుంటాం. ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే ఇప్పుడు సేవ్ అయింది కదా. ఇక్కడ ఇమేజ్ అనేది చేంజ్ అయిపోయింది. సో దీన్ని మనం చూస్ చేసుకొని యానిమేట్ చేసుకోవాలనుకున్నా, thumbnail డిజైన్ చేసుకోవాలనుకున్నా thumbnail కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో ఫోటోషాప్ అండ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా మనకు, సో వాటిని యూజ్ చేసుకొని మీరు thumbnail డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. తర్వాత యానిమేట్ చేసుకోవాలనుకున్నా removebg.com ఉంది కదా, సో removebg.com. సో ఫోటోషాప్ రాని వాళ్ళు కూడా సో removebg.com నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇందులో ఫోటోషాప్ లో అయితే సెలెక్ట్ సబ్జెక్ట్, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని సో మిడిల్ లో యాడ్ చేసుకోవాలి స్పేస్ అనుకున్నప్పుడు క్యాప్షన్ హైడ్ చేసుకున్న తర్వాత ఇలా కూడా హైడ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ లో గ్లో ఎఫెక్ట్స్ అప్లై టెక్స్ట్ అప్లై చేసుకొని డిజైన్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనకి ఇంకా ఫర్దర్ గా ఇండెప్త్ గా ఉంటుంది. కంపారిజన్ వ్యూ అండ్ టేబుల్ ప్రాక్టీస్ రిలేటెడ్ లో సో మనకి ఎక్కువ యూజ్ అవ్వదు. అండ్ క్లిక్ ఆన్ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తుంటే బటన్ ఎడిటర్. సో ఇక్కడ ఉన్న బటన్స్ కాకుండా సో మనం ఎక్స్ట్రా బటన్స్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అందులో క్లిక్ ఆన్ బటన్ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. అండ్ మనం ప్రివ్యూ ప్లే చేసుకునేటప్పుడు మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ అండ్ స్లోగా ఉన్న అండ్ ఫాస్ట్ గా లేకపోయినా అండ్ ఫుటేజ్ అనేది ఎక్కువ 4K 8K క్వాలిటీలో ఉన్నప్పుడు సో మనకు ప్లే అనేది కొన్నిసార్లు స్లోగా అవుతుంటుంది. సో బేస్డ్ ఆన్ ర్యామ్ ని చూస్ చేసుకొని సో ఎక్కువ క్లిప్స్ అని ఉన్నప్పుడు ఒక 10 to 15 minutes వీడియో ఒక 4K వీడియో ఉందనుకోండి, సో అది లిటిల్ బిట్ ఒక 5 to 10% స్లోగా రన్ అవుతుంటారు. సో మనకు స్లోగా రన్ అవ్వకుండా ఫాస్ట్ గా రన్ అవ్వాలనుకుంటే సో ఇక్కడ 1/2 అండ్ 1/4 అనేది జస్ట్ ప్రివ్యూ సైజ్ అంతే. మనకి ఇక్కడ ఏదైతే ప్రివ్యూ కనిపిస్తుందో ఆ ప్రివ్యూ సైజ్ అనేది లిటిల్ బిట్ లోగా కనిపిస్తుంటే మనకు ఫాస్ట్ గా రన్ అనేది అవుతుంటుంది. A watch, even if I'm going abroad literally for a few days, I'm bringing a watch roll. హై రెజల్యూషన్ లకి చేంజ్ అనేది అవుతుంటుంది జస్ట్ ప్రివ్యూ వరకే.
అప్పుడు మనకు ఫాస్ట్ గా ప్లే అవ్వడానికి ఛాన్సెస్ అని ఉంటుంది. సో ల్యాగ్ లేకుండా ప్లే అని అవుతుంటుంది. సో దానికోసం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ క్లిక్ చేస్తుంటే ఫుల్, ఎక్కువ ఫుటేజ్ ఉండి స్లోగా రన్ అవుతుంది అనిపిస్తుంటే మీకు ఇక్కడ 1/4 పెట్టుకుంటే సో లిటిల్ బిట్ బ్లర్ with me, watch through something. రన్ అని అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న కొన్ని సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ గా రైట్ క్లిక్ ఇస్తుంటే మనకి ఇక్కడ కూడా ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి. షో రూలర్స్ అండ్ యాడ్ మార్కర్స్, గోయింగ్ ఇన్ అండ్ అవుట్ రిలేటెడ్. సో ఇవి టైం రూలర్స్ నంబర్స్ ని కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తుంటే ఇక్కడ రీసెట్ సేవ్ లేఅవుట్ అని ఉంటుంది. సో ఏదైనా మీరు మిస్టేక్ లో యాడ్ చేస్తుంటే రీసెట్ సేవ్ లేఅవుట్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో గ్రిడ్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది, ఇన్ అండ్ అవుట్ ఫ్రేమ్. సో ఆల్రెడీ ఇక్కడ ఇన్ అండ్ అవుట్ ఉంది కదా, సో ఇక్కడ క్లియర్ ఇన్ అండ్ అవుట్ రిలేటెడ్ లో కూడా ఆప్షన్స్ అన్నారు గ్రిడ్ లో. అండ్ సోర్స్ విండోలో కూడా ఇవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ గో టు షిఫ్ట్ అవుట్ ఇన్ కి అవుట్ కి చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఆల్రెడీ ఇక్కడ యాడ్ అయిపోయినాయి కదా. సో ఇది కూడా ప్లే బటన్ లో వీడియో ఇన్ అండ్ అవుట్ ఉంది కదా. సో మీరు ఇన్ అండ్ అవుట్ అనేది చూస్ చేసుకున్నప్పుడు సో నెక్స్ట్ క్లాస్ లో ఇవి ఇన్ డెప్త్ గా చూద్దాం. టైం లైన్ లో కూడా ఏదైతే మనం సోర్స్ విండోలో ఇన్ అండ్ అవుట్ అనేది చూస్ చేసుకుంటాం కదా. సో ఆ క్లిప్ వరకే ఓన్లీ ప్లే అవ్వాలనుకున్నప్పుడు ఈ బటన్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఈ మార్కర్స్ ఆల్రెడీ యాడ్ లో ఉంది. సో గో టు నెక్స్ట్ మార్కర్. సో మార్కర్స్ ని నెక్స్ట్ కి అండ్ బ్యాక్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే సో కంట్రోల్ షిఫ్ట్ ఎం అండ్ షిఫ్ట్ ప్లస్ ఎం. సో ఎస్టర్డే క్లాస్ లో చూసుకున్నాం కదా. సో షార్ట్ కట్స్ తో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ప్లే విండోస్. సో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. సో ప్లే అరౌండ్ షిఫ్ట్ కే. సో రౌండ్ గా రిపీటెడ్ గా ప్లే అవ్వాలనుకుంటే సో ఇక్కడ షిఫ్ట్ కే ని యూజ్ చేసుకుంటాం. అండ్ లూప్ ప్లే బ్యాక్. సో మనం ఏదైతే సోర్స్ ని చూస్ చేసుకుంటామో సో లూప్ లాగా, సో వీడియో ప్లే అవ్వగానే మళ్ళీ ఒకసారి ప్లే అయ్యేలాగా సో లూప్ విండోస్. అండ్ ఇవి డిలీట్ చేసుకోవాలనుకుంటా, యాడ్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడ ఉన్న కీవర్డ్ సో కామా అండ్ ఫుల్ స్టాప్స్ అనేది కొలన్స్ డాట్ క్లిక్ చేస్తుంటే మనకి ఇక్కడ ఓవర్ రైట్ అనేది అవుతుంది. సో ఇది అడ్వాన్స్ ఆప్షన్స్ లో మనం యాడ్ అవుతుంటుంది. లేదంటే మనం మాన్యువల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్చర్ ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ కదా, ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్పేస్ బార్ ని అండ్ గైడ్స్ రిలేటెడ్ లో ఉంది. సో గైడ్స్ రిలేటెడ్ నెక్స్ట్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేసుకోండి. సో ఎఫెక్ట్స్ ని మనం ఏదైనా ఫిల్టర్ అనేది కల్టివేట్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఈ ఎఫెక్ట్స్ విండోని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు డౌన్. డౌన్ లో ఉన్న ఫ్రేమ్ కి యాడ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ సో క్యాప్చర్ బటన్ ఆల్రెడీ ఉంది కదా. సో గ్రిడ్స్ రిలేటెడ్ సో గ్రిడ్స్ ని కూడా యాడ్ చేసుకుంటాం. అండ్ సేఫ్ మార్జిన్. సో సేఫ్ మార్జిన్ అనేది చూస్ అనేది చేసుకో. సో వీఆర్ డిస్ప్లే ఇది అవసరం లేదు. అండ్ రివర్ట్ అండ్ ట్రాన్సిషన్స్ అండ్ మల్టీ క్యామ్ పైన మనం 3 కెమెరాస్ ని ఒక సింగిల్ షూట్ లోగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ 3 క్యామ్స్ కూడా మనం మల్టీ క్యామ్ లో కూడా యాడ్ చేసుకోవాలి. జస్ట్ డ్రాగ్ అవుతాం. సో ఈ 4 మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. సో మిగతా అన్ని మనం రెగ్యులర్ గా యూజ్ చేసే షార్ట్ కట్స్ ఇక్కడ ప్రొవైడ్ అనేది చేస్తారు. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడికి యాడింగ్ అనేది అయిపోయింది. సో స్టార్టింగ్ లో టాప్ లో ఉన్నాయి కదా. సో డౌన్ లో మనకి ఇక్కడ విజిబుల్ అనేది అవుతుంది. సో క్లిక్ ఆన్ సేఫ్ మార్జిన్ అనేది యాడ్ అనేది చేసుకోవాలి. సో సేఫ్ మార్జిన్ అంటే మనకు ఏదైతే టైమ్ లైన్స్ లో యూట్యూబ్ లో ఆర్ ఎనీ డ్రైవ్ లో ప్లే చేసుకోవాలనుకున్న, ఎనీ ప్లాట్ఫామ్ లో మనం టీవీస్ లో ప్లే చేసుకోవాలనుకున్న దీని టాప్ నుండే మనకు యాడింగ్ అనేది చేసుకోవాలి. సో టెక్స్ట్ అనేది ఏదైనా సబ్ టైటిల్స్ అండ్ స్క్రోలింగ్స్ కూడా ఉంటాయి మనకు ఫర్దర్ గా. స్క్రోలింగ్ టెక్స్ట్ అండ్ క్రాలింగ్ టెక్స్ట్ కూడా అప్లై అవుతుంటుంది. జస్ట్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అనేది ఉన్నప్పుడే మనకు కనిపిస్తుంటుంది. ఎఫెక్ట్స్ కంట్రోల్ లో కనిపించవు. ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ఉంది కదా. క్లియర్ గా ఉన్న ఫ్రేమ్ కి అగైన్ సెలెక్టెడ్ అండ్ టాప్ కి మూమెంట్ అని చేసుకోవాలి. సో అప్పుడు మనకు సో ఇక్కడ రన్నింగ్ ఫ్రేమ్ టైమ్ లైన్స్ ఉంటాయి కదా యూట్యూబ్ లో, ఇందాక మనం చూసాం కదా స్క్రోలింగ్ రిలేటెడ్. సో అక్కడ మనకు పర్ఫెక్ట్ గా దాని కిందికి కాకుండా టాప్ కి విజిబుల్ అవుతుంటాం. సో డౌన్ లో మనం ఇక్కడ యాడ్ చేసిన మిడిల్ లో అప్లై, ఇక్కడ అప్లై చేసిన ఎవరికి కనిపించవు. సో గ్యాప్ అనేది ఉండాలి. సో లిటిల్ బిట్ టాప్ కి. సో నెక్స్ట్ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ, వర్టికల్ పొజిషన్ అండ్ హార్జెంటల్ పొజిషన్. సో హార్జెంటల్ అంటే లెఫ్ట్ టు రైట్ అండ్ సో 0 క్లిక్ చేయండి. సో మిడిల్ లో ఉందా, 0 అయితే మిడిల్ లో ఉంటుంది. అండ్ వర్టికల్ పొజిషన్ టాప్ కి యాడ్ చేసుకోండి. ఇలా టాప్ లో యాడ్ చేసుకున్నప్పుడు మనకు పర్ఫెక్ట్ గా ప్రతి దాంట్లో విజిబుల్ అవుతుంటాం. డ్రాప్ షాడో కూడా అప్లై చేయండి. సెంటర్ ఎలిమెంట్
సో ఇవన్నీ డిఫాల్ట్ బేబస్ న్యూ యాడ్ చేశాను కదా. సో ఆర్ యాంటన్ రిలేటెడ్. సో బ్లాక్ అండ్ ఫాంట్ ఉంది కదా. సో బ్లాక్ ఆర్ యాంటన్. సో డిఫాల్ట్ అయితే ప్రతి సిస్టమ్ లో ఇంపాక్ట్ ఉన్న ఫాంట్ ఉంటుంది. సో ఇంపాక్ట్ ఫాంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ లో ఉన్న ఆప్షన్స్ ఇంకా ఫర్దర్ గా ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. సో బోల్డ్ లాగా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా బోల్డ్ టెక్స్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ క్యాప్స్ కూడా మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ రిలేటెడ్ కూడా ఉంటాయి. సో అండర్లైన్ యాడ్ చేసుకోవాలనుకున్నా అండర్లైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్ క్యాప్స్ యాడ్ అండ్ స్కేల్స్ చేంజ్ చేస్తాం అండ్ ఫాంట్ ని కూడా చేంజ్ చేస్తాం. జస్ట్ అగైన్ స్టార్ట్ ఫ్రేమ్ లో వచ్చి ప్లే. I don't go anywhere without a watch. Even if I'm going abroad, literally for a few days, I'm bringing a watch roll with me. Watches are something that I've been infatuated with from the time I was 8 years old when I bought my first Timex. From 15 pounds, I remember I got it from Argos here in London, saved up for a couple weeks for it. And my watch collecting journey really started when I was 18 and I bought my first Rolex. So at this point, I've probably owned 50 plus watches. On the wrist at my moment is my favorite piece ever, the Patek Philippe Nautilus 5711R. If I had to have one watch for the rest of my life, it would be this. మాన్యువల్ కూడా మనం చేంజ్ అనేది చేసుకోవాలి క్యాప్షన్ ని. సో దీనికి ఇందాక మనం చూసిన వీడియోలో ఒక బాక్స్ టైప్స్ లో ట్రైనింగ్ రిలేటెడ్ లో బాక్స్ షేప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ 2 టైప్స్ లో బాక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎస్టర్డే షేప్ రెక్టాంగిల్ టూల్ చూస్తున్నారు కదా. సో క్లిక్ ఆన్ ఎక్కడైతే షేప్స్ అనేది ప్లే అవుతుందో ఆ షేప్ వరకు డ్రా చేసుకొని సో గ్రేడియంట్స్ కలర్ ఆర్ సింగిల్ కలర్. సో ఎనీ 2 కలర్స్ లో డార్క్ అండ్ రెడ్ రెడీ కాకుండా లీనియర్ యాడ్ చేసుకోండి. లీనియర్ అంటే టాప్ టు బాటమ్ విజిబుల్ అవుతుంటుంది. డబల్ క్లిక్. సో అగైన్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే సో లొకేషన్ అండ్ యాంగిల్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో. లొకేషన్ ఇలాంటి ఒక గ్రేడియంట్ సింబల్ అప్లై చేసుకున్న తర్వాత సో మూటూల్తో సెలెక్షన్ అండ్ దీన్ని సో మూటూల్లో ఆప్షన్ సెలెక్షన్ ఉన్నప్పుడే ఈ పాత్ అనేది విజిబుల్ అవుతుంటుంది. టాప్ టు డౌన్ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ టాప్ టు బాటమ్. సో 2 కలర్ గ్రేడియంట్ అయితే సో కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. రెడ్ కి అండ్ సింగిల్ కలర్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ సో డిలీట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ అయినప్పుడు సో 2 కలర్ గ్రేడియంట్ ఉంటుంది. మల్టిపుల్ కలర్స్ కూడా మీరు చూస్ అనేది చేసుకోవచ్చు అండ్ పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవ్వదు. సో మల్టిపుల్ కలర్స్ అనేది యాడ్ చేసినప్పుడు సో డిస్టర్బెన్సింగ్ లాగా ఉంటుంది. సో 3 కలర్స్ అనేది మనకు డిస్టర్బెన్సింగ్ లాగా ఉంటుంది. సో చూస్ బెటర్ 2 కలర్స్. సో డిలీట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఒకసారి క్లిక్ చేసేసి ఇక్కడ డిలీట్ బటన్ గా డిలీట్. అండ్ ఇక్కడ ఉన్న పాత్ ని అడ్జస్ట్మెంట్ టాప్ టు బాటమ్. డౌన్ లో ఉన్న కలర్ ని డార్క్నెస్ కి యాడ్ చేసుకోండి. ఇలాంటి ఒక షేప్ కూడా క్రియేట్ అనేది అవుతుంటుంది. సో క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఈ క్యాప్షన్ ని సో టాప్ టు బాటమ్ సో మైనస్ తో స్టార్ట్ ఫ్రేమ్ నుండి అండ్ డౌన్ ఫ్రేమ్ వరకు మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ బాక్స్ లోనే ప్లే అనేది అవుతుంటది. ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి సో ప్లస్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ గ్రాఫిక్స్ అనేది విండోని ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ ప్లే. I don't go anywhere without a watch, even if I'm going abroad, literally for a few. ఇక్కడ రౌండెడ్ రెక్టాంగిల్స్ కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ రౌండెడ్ రెక్టాంగిల్స్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లోకి వెళ్ళినప్పుడు సో ఆ షేప్ కి సంబంధించిన ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటాయి. సో మీరు నార్మల్ విండోలో అయితే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉంది కదా. సో ఎస్టర్డే క్లాస్ లో చూసాం కదా. సో ఈ షేప్ కి స్ట్రోక్ అనేది అప్లై చేసుకోవచ్చు అండ్ డ్రాప్ షాడో కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ లో సో రౌండెడ్ రెక్టాంగిల్ సైజ్ అని ఉంది కదా. దాన్ని మనం ఇక్కడ మాన్యువల్ గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో క్లిక్ ఆన్ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే ఇక్కడ రౌండెడ్ రెక్టాంగిల్ సో ఒక బాక్స్ షేప్ కాకుండా ఒక రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంది. సో గో టు సింగిల్ కలర్ యాడ్ చేసుకోండి. సో ఇలాంటి వాటికి అయితే మల్టిపుల్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ సో గ్రీన్ డార్క్ కలర్ యాడ్ చేసుకున్నప్పుడు మనకు టెక్స్ట్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటుంది. సో సింగిల్ కలర్. I don't go anywhere without a watch, even if I'm going abroad. అండ్ డ్రాప్ షాడో కూడా రిమూవ్ చేసుకోవాలంటే కంప్లీట్ గా సబ్ టైటిల్స్ మొత్తం సెలెక్షన్ చేసుకొని ఎసెన్షియల్ గ్రాఫిక్ సో ఓపెన్ లో లేకపోతే సెకండ్ నుండి ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అనేది ఓపెన్ చేసుకోండి. సో నేను క్లోజ్ చేశాను ఇక్కడ.
సో ఆల్రెడీ ఓపెన్ ఉంది కాబట్టి విజిబుల్ అవ్వట్లేదు. ఇక్కడ నుంచి జస్ట్ టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ని జస్ట్ టిక్ చేసుకోండి. డ్రాప్ షాడో కూడా సో కలర్ అప్లై చేసినప్పుడు ఏదైనా షేప్ అప్లై చేసినప్పుడు డ్రాప్ షాడో కూడా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో బట్ ఇక్కడ మనకు literally for a few days. I'm bringing a watch roll with me. Watches are something that I've been infatuated with from the time I was 8 years old when I bought my first Timex. కొన్నిసార్లు టెక్స్ట్ అనేది లార్జ్ సైజ్ లో ఉన్నప్పుడు ఈ షేప్ అనేది సో దానికి స్మాల్ సైజ్ లో ఉన్నప్పుడు షేప్ ఇక్కడ వరకు కాకుండా కంప్లీట్ గా ఫుల్ గా ఉంది. సో ఓన్లీ టెక్స్ట్ వరకే విజిబుల్ అవ్వాలనుకుంటే సో టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లో మనం ఒక షేప్ కూడా అప్లై అయినా చేసుకోవచ్చు. టెక్స్ట్ సైజ్ ఎంత అయితే ఉందో సో దానికి Timex from 15 pounds. I remember I got it from Argos here in London. ఇక్కడ సో మనకి ఇక్కడ వరకు స్పేస్ అనేది సరిపోతుంది ఈ స్పేస్ లో అయితే. సో ఇలా కాకుండా ఫుల్ గా విజిబుల్ అవుతుంది కదా. సో దానికోసం షేప్ ని డిలీట్ చేసుకొని మాన్యువల్ కాకుండా సెలెక్షన్ చేసుకొని టెక్స్ట్ కి మనం ఒక షేప్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేయగానే మనకు ఎసెన్షియల్ గ్రాఫిక్ విండో అనేది ఓపెన్ అవుతుంటది. సో స్క్రోల్ డౌన్ ఇక్కడ ఫిల్ లో టెక్స్ట్ లో ఆప్షన్స్ లో సో దీనికి స్ట్రోక్ అనేది అప్లై చేసుకోవచ్చు. కలర్స్ సో ఇలాంటి స్ట్రోక్స్ అండ్ ఇందులో కూడా కలర్ లో గ్రేడియంట్ టెక్స్ట్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వైట్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ సో ఇది కలర్ చూస్ చేస్తుంటే మనకి ఇలా పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటాం. అండ్ డార్క్ అండ్ లైట్ కలర్స్ లో కూడా మనం చూస్ అనేది చేసుకోవచ్చు. చూస్ 2 కలర్స్ అండ్ లిటిల్ బిట్ గ్రేడియంట్ లాగా మనం యాడింగ్ అనేది అయిపోయింది. అండ్ టాప్ లో ఉన్న కలర్ ని వైట్ కి కన్వర్ట్ చేసుకొని యాంగిల్ ని యాంగిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూస్ ఎల్లో కలర్ సో ఇలాంటి ఒక డిఫరెంట్ కలర్ టెక్స్ట్ ఎఫెక్ట్ ని మనం చూస్ అనేది చేసుకోవచ్చు. చూస్ ఎల్లో కలర్ సో నెక్స్ట్ దాంట్లో ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో రీల్ ఎడిటింగ్స్ రిలేటెడ్ లో స్ట్రోక్ అనేది టర్న్ ఆఫ్ చేసినప్పుడు ఇలాంటి ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ కూడా క్రియేట్ అవుతుంటుంది. లొకేషన్ అడ్జస్ట్మెంట్ సో ఇలాంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఎఫెక్ట్. సో గ్రేడియంట్ లో నార్మల్ టెక్స్ట్ కన్నా ఇది ఎక్కువ ఇంపాక్ట్ అని వస్తుంది. సో లైన్ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ షేప్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు డిఫరెంట్ గ్రేడియంట్ అనేది అప్లై కంప్లీట్. Timex from 15 pounds. I remember I got it from Argos. ఇలా గ్రేడియంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెన్సర్ గ్రాఫిక్ లో సింగిల్ కలర్ ని చూస్ చేసుకొని సో చూస్ లీనియర్ నుండి వైట్ కలర్ అండ్ బ్యాక్ డౌన్ కి స్ట్రోక్ తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తుంటే సో డిఫాల్ట్ గా గ్రే అనేది విజిబుల్ అవుతుంటది. జస్ట్ ఇంక్రీజ్ అండ్ చేంజ్ కలర్ టు సో రెడ్ గ్రీన్ ఆర్ బ్లూ కలర్స్ అనేది మనకు ఆర్జీబీ కలర్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ఈ కలర్స్ ని యాడ్ చేసుకొని డార్క్ కలర్స్ క్లిక్ ఆన్ ఓకే. సో బ్యాక్గ్రౌండ్ లో రెడ్ అనేది అప్లై అనేది అయిపోయింది. సో ఎక్కడి వరకు అయితే టెక్స్ట్ అనేది ఉందో ఆ ప్లేస్ వరకే మనకు రెడ్ అనేది అప్లై అనేది అయిపోయింది. జస్ట్ ఇంక్రీజ్ చేస్తుంటే సో సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఓన్లీ టెక్స్ట్ వరకే పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ రౌండెడ్ రెక్టాంగిల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి బాక్స్ షేప్స్ అని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. రౌండెడ్ రెక్టాంగిల్స్ అంటే కార్నర్స్ అనేది బేస్డ్ ఆన్ టెక్స్ట్. సో ఎక్కువ చేంజ్ చేసుకుంటే మళ్ళీ ఎక్కువ యాడ్ అవుతుంటుంది. ఓన్లీ టెక్స్ట్ వరకు. అండ్ నెక్స్ట్ రౌండెడ్ రెక్టాంగిల్స్ సో కార్నర్ లో పర్ఫెక్ట్ గా యాడింగ్ అనేది అవుతుంటుంది. సో 10 to 15% ఆర్ 20% ఓన్లీ కార్నర్ లో. సో కంప్లీట్ గా మళ్ళీ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంటే టెక్స్ట్ అనేది మిస్ అవుతుంటుంది. సో జస్ట్ ఓన్లీ ఆ షేప్స్ అనేది కర్వ్ లోకి యాడ్ అవ్వడానికి ఇలా యాడ్ చేస్తుంటాం. సో ప్రొఫెషనల్ వేలో కనిపించాలనుకుంటే సో ఇలా బాక్స్ షేప్ లో ఉంటే ఎడ్జెస్ అనేది షార్ప్ గా ఉందా ఎడ్జెస్ ని రౌండ్ గా కన్వర్ట్ అని చేస్తాం 20% బేస్డ్ ఆన్ అవర్ టెక్స్ట్. ఇప్పుడు ప్లే చేస్తుంటే ఇందాక మనం ఏదైతే చూసామో I don't go anywhere without a watch, even if I'm going abroad, literally for a few స్మాల్ టెక్స్ట్ వరకే విజిబుల్ అవుతుంటాం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో మనం క్యాప్షన్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. days. I'm bringing a watch roll with me. Watches are something that I've been infatuated with from the time I was 8 years old when I bought my first Timex from 15 pounds. I remember I got it from ఈజీగా Argos here in London. Saved up for a couple weeks for it, and my watch collecting journey really started when I was ఫైనల్ అవుట్పుట్ లో మనం డిజైన్ చేసుకోవాలి. ఎడిట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాప్షన్స్ రిలేటెడ్ యాడ్ చేసుకోవాలి. అండ్ రీల్స్ కి సో 30 seconds లో ఉన్నప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ 18 and I bought my క్రియేట్ అనేది చేసుకోవాలనుకుంటే ఈ మొత్తాన్ని మనం చేంజ్ అనేది చేసుకోవాలి. సో దాన్ని మనం మాన్యువల్ గా టైప్ అనేది చేసుకోవాలి. సో క్లిక్ ఆన్ సేవ్ ప్రాజెక్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసి రేపటి క్లాస్ లో వీడియో క్లిప్ పంపిస్తాను మీకు.
సో ఆల్రెడీ షేర్ అయిపోయి ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకొని సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో ఇలా ఒక బాక్స్ షేప్స్ లో యాడ్ చేసుకోవచ్చు. గ్రిడ్ అనేది సేఫ్ మార్జిన్ టాప్ లో ఉంటుంది. సో ఇది మన టీవీస్ లో అండ్ మొబైల్స్ లో యూజ్ చేసేటప్పుడు సో ఇది మెయిన్ గా యూజ్ అవుతుంటారు. అండ్ స్క్రోలింగ్స్ కూడా మీరు చెక్ చేసుకుంటే సో ఏది టైం లైన్ డౌన్ లో రావు. సో న్యూస్ ఛానల్స్ ఏదైనా ఓపెన్ చేసుకుంటే చూడండి గ్రిడ్ డౌన్లోడ్ వస్తుంటాం మనకి. సో గ్యాప్స్ రిలేటెడ్ లో సో ఇది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది ప్రతి. సో ఇది స్క్రోలింగ్ రిలేటెడ్. సో ఇక్కడ నుండి స్క్రోలింగ్ అవుతుంటది అండ్ క్యాప్షన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. టైం లైన్ ఫ్రేమ్ అనేది మిస్ అనేది అవ్వదు. ప్లే చేసుకుంటే ఎగ్జాక్ట్ గా టైం లైన్ ఫ్రేమ్ తర్వాతనే మనకి ఇక్కడ క్యాప్షన్స్ అనేది విజిబుల్ అవుతుంది. సో లైట్ గ్రే కలర్ లో యాడ్ చేస్తారు. సో ప్రతి క్రియేటర్ ఎవరైతే టాప్ క్రియేటర్స్ ఉన్నారో సో ఇంగ్లీష్ అండ్ హిందీ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో సో తెలుగు వాళ్ళు కూడా సో యూజింగ్ అనేది చేస్తున్నారు. క్యాప్షన్ టాప్ లోనే యాడ్ అవుతుంటుంది. సో మీరు మీ యూట్యూబ్ ఛానల్ ఉంటే సో అందులో ఏదైనా అప్లోడ్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్రే కలర్ ఉంది కదా, సో చూస్ కలర్ టు గ్రే. సో ఏ డిజైన్ అయినా చేంజ్ చేస్తే మీరు క్రియేట్ చేయడానికి ఆప్షన్ రావాలి. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, సో ఇక్కడ ఒపాసిటీని డిక్రీజ్ చేస్తుంటే ట్రాన్స్పరెన్సీ అనేది యాడింగ్ అనేది అవుతుంది. సేమ్ ఎఫెక్ట్ ఇక్కడ ఏదైతే ఉందో సో సేమ్ ఎఫెక్ట్ ఇక్కడ మనం క్రియేట్ అని చేస్తాం. సో ఫాంట్స్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. రెగ్యులర్ ఫాంట్స్ కి ఇక్కడ మనం బోల్డ్ అప్లై చేస్తాం కదా, సో రెగ్యులర్ ఫాంట్స్ అయితే సెలెక్ట్ అండ్ మరెడ్ ప్రో సెమీ బోల్డ్. సో రెగ్యులర్ ఫాంట్స్ ఆల్ క్యాప్స్ రిమూవ్ చేసుకొని అండ్ ఫస్ట్ వన్ క్యాప్స్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్. క్లిక్ ఆన్ I was 8 years old when I bought my గ్రే కలర్స్ డిఫరెంట్ కలర్స్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఎగ్జాక్ట్ గా టైం ఫ్రేమ్ పైనే యాడ్ అవుతుంటారు. సో ఇక్కడ యాడ్ చేస్తాం ఇక్కడ అండ్ క్యాప్చర్ స్క్రీన్ కూడా తీసుకోవచ్చు. అండ్ దీన్ని రెండర్ చేసుకోవాలనుకుంటే సో H.264 ని కంట్రోల్ A తో సెలెక్షన్ చేసుకొని క్లిప్ ని మొత్తాన్ని కంట్రోల్ A తో సో లాస్ట్ లో ఇలాంటి క్లిప్స్ అని ఉండదు. లాస్ట్ లో ఏమైనా క్లిప్స్ అని యాడ్ చేస్తే వాటిని డిలీట్ చేసుకోండి. కంట్రోల్ A తో సెలెక్షన్ చేసుకొని ఎక్స్పోర్ట్ అండ్ ఇక్కడ డెస్క్టాప్ చూస్ చేసుకోండి. చూస్ క్యాప్షన్స్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఇక్కడ మ్యాచ్ సోర్స్ హై బిట్ రేట్ అనేది చూస్ చేసుకోండి. సో మనకు హై రెజల్యూషన్ లో కావాలనుకుంటే సో 4K or 1080 720 లో రెజల్యూషన్స్ లో పంపించాలనుకుంటే సో ఇక్కడ 720 అనేది చూస్ చేసుకుంటాం. సో క్లయింట్ అనేది లో క్వాలిటీ ఇమేజెస్ జస్ట్ శాంపిల్స్ కోసం మనం పంపించుకోవాలనుకుంటే 720 చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 720 చూస్ చేసినప్పుడు ఇక్కడ 45 MBకి చేంజ్ అనేది అయిపోయింది. సో లో రెజల్యూషన్ లో సేవ్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ హై బిట్ రేట్ చూస్ చేసినప్పుడు 71 MB అండ్ 1080 చూస్ చేసినప్పుడు 89 MBకి చేంజ్ అనేది అయిపోయింది. అండ్ 4K చూస్ చేసినప్పుడు సో 354 MBకి చేంజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు హై బిట్ రేట్ చూస్ చేసుకోండి. సో ఏదైతే సీక్వెన్స్ మనం తీసుకున్నామో సో అదే దాంట్లో హై రెజల్యూషన్ లో మనకు తక్కువ కంప్రెస్ చేసి హై రెజల్యూషన్ లో ప్రొవైడ్ అనేది చేస్తుంటాం. సో ఇవన్నీ డిఫాల్ట్ గా ఉంటాయి ఆప్షన్స్ వీడియో రిలేటెడ్ లో. సో మనం ఏదైనా ఫ్రేమ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఇక్కడ వీడియోస్ ఓపెన్ చేసుకొని సో మనం ఫాస్ట్ గా రెండర్ అవ్వాలనుకుంటే సో రెండర్ ఎట్ మాక్సిమం డెప్త్ అనేది టిక్ మార్క్ చేసుకుంటే సో ఫాస్ట్ గా రెండర్ అని అవుతుంది. సో ఆడియో సెట్టింగ్స్ ఇవన్నీ ఫర్దర్ గా చూద్దాం. ఇవన్నీ డిఫాల్ట్ గా ఉంటేనే మనకు పర్ఫెక్ట్ గా మనం క్యాప్షన్స్ మనం ఆన్ చేస్తాం కాబట్టి సో క్లిక్ ఆన్ క్యాప్షన్ ని ఆన్ లో ఉంటుంది. క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్. సో బేస్డ్ ఆన్ మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి సో 1 or 2 minutes లో ఇంపార్టెంట్ అవుతుంది. సో ప్లే చేసుకోవాలనుకుంటే సో డెస్క్టాప్ లో సేవ్ అయింది కదా పైన క్యాప్షన్. I don't go anywhere without a watch. Even if I'm going abroad, literally for a few days, I'm bringing a watch roll with me. క్యాప్షన్స్ అనేది జనరేటర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రీల్స్ కి క్యాప్షన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో వన్స్ రీల్ వీడియోని దీన్ని సేవ్ చేసుకొని హోల్డ్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు సో డాక్యుమెంట్ ఫైల్లో అటాచ్ అనేది చేయండి. సో క్లిక్ ఆన్ సేవ్. సో ప్రాజెక్ట్ అనేది సేవ్ అనేది అయిపోతుంటారు. క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ప్రాజెక్ట్ ని క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ ప్రాజెక్ట్ ఉంది. ఆల్ ప్రాజెక్ట్స్ ని క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ ఆల్ ప్రాజెక్ట్స్. సో ఇది ఒకటే ఉంది కాబట్టి ప్రాజెక్ట్ సో క్లోజ్ ప్రాజెక్ట్.
కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ ఉంది కదా, దీన్ని కూడా మనం షార్ట్ కట్స్ అవసరం లేదు, జస్ట్ ఫైల్ ఓపెన్ చేసుకొని క్లోజ్ ప్రాజెక్ట్స్ క్లిక్ చేస్తే సరిపోతుంటుంది. సో ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా మనం ఎడిటింగ్ లో యూజ్ చేసే వాటికే షార్ట్ కట్స్ అనేది యూజ్ చేయాలి. సో ఎప్పుడైనా మనకు 1 or 2 టైమ్స్ క్లోజ్ అనేది చేస్తుంటాం. సో లాస్ట్ లో కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తుంటాం కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ క్లిక్ చేస్తుంటే క్లోజ్ అనేది అయిపోతుంది. సో లేదంటే మాన్యువల్ గా ఫైల్ లోకి వెళ్ళి క్లోజ్ అనేది చేసుకోవచ్చు. సో న్యూ ప్రాజెక్ట్. సో అగైన్ రీల్స్ కి ఎలా చేయాలో చూద్దాం. సో రీల్ క్యాప్షన్స్. సో మాన్యువల్ గా సో అది ఫుల్ వీడియోకి క్యాప్షన్స్ చేంజ్ చేయడం. అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ విండోస్ టు వర్క్ స్పేస్. సో డిఫాల్ట్ ఎడిటింగ్ లో ఉంది కదా, ఎడిటింగ్ అండ్ రీసెట్, ఎడిటింగ్ విండో రీసెట్ అయింది అండ్ డబుల్ క్లిక్. సో హిందీ రిలేటెడ్ లో అయితే సో హిందీ ఆర్ ఇంగ్లీష్ టెక్స్ట్ ఏదైనా మాన్యువల్ గా డిజైన్ చేయాలంటే ఈ ఫుటేజెస్ పంపిస్తాను. అండ్ రైట్లీ న్యూ సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్ అయినా చూస్ చేసుకోవచ్చు, లేదంటే న్యూ ఐటమ్. సీక్వెన్స్ లో రీల్ ఎడిటింగ్ కి ఆప్షన్ లేదు. సో మనకు నచ్చింది మనం కస్టమ్ లో యాడ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కస్టమ్ అనేది ఉంది కదా, ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ అనేది చేస్తుంటామో సో అది యాడ్ అవుతుంది. సో ఎవరైతే చేసుకుని వాళ్ళో సో ఇవి రీల్ ఎడిటింగ్ కి హెచ్డి సైజ్ లో సైజ్ అనేది క్రియేట్ అనేది చేసుకోండి. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ డిజిటల్ ఎస్ఎల్ఆర్ చూస్ చేసుకోండి అండ్ చూస్ 1080 25 ఫ్రేమ్స్ అండ్ సెట్టింగ్స్ లో నుండి సో ఇక్కడ హారిజాంటల్ 1080 అండ్ వర్టికల్ 1920. సో ఇక్కడ రేషియో అనేది 9:16. సో ఇక్కడ సేవ్ ప్రీసెట్ ఉంది కదా, ఇప్పుడు టైం ఫార్మాట్ ఇవన్నీ డిఫాల్ట్ గా ఉంటాయి. అండ్ 7.0 25 ఫ్రేమ్స్ స్క్వేర్ పిక్సెల్స్ డిఎస్ఎల్ఆర్ 25 ఫ్రేమ్స్ టైం బేస్ ఇవన్నీ సేమ్ గా ఉంటాయి. సో ఇలా సేవ్ ప్రీసెట్. ప్రీసెట్ నేమ్ టైం సేవ్ చేస్తున్నా, క్లిక్ ఆన్ ఓకే. లాస్ట్ లో కస్టమ్ ఆప్షన్స్ లో ఇక్కడ రీల్ సైజ్ అనేది సేవ్ అనేది అయిపోయింది 3 అని. సో నెక్స్ట్ టైం మనం చూస్ చేసుకునేటప్పుడు జస్ట్ కంట్రోల్ ఎన్ క్లిక్ చేస్తుంటాం అండ్ ఓపెన్ కస్టమ్. ఇలా ఫోల్డర్ ఓపెన్ ఉంటే కస్టమ్ 3 క్యాప్షన్స్. క్లిక్ ఆన్ ఓకే. మనం మాన్యువల్ గా రీల్స్ కి అయితే సో మాన్యువల్ గా చేసుకుంటేనే ప్రొఫెషనల్ గా ఉంటుంది. క్లిక్ ఆన్ ఓకే. సో ఫస్ట్ ఆటోమేటిక్ గా జనరేట్ చేయడం చూద్దాం. ఇక్కడ ఓపెన్ టెక్స్ట్. సో వర్క్ స్పేస్ నుండి ఇంపోర్ట్ అనేది చేసుకున్న తర్వాత ఎసెన్షియల్స్ లోకి యాడ్ చేసుకోండి. సో ఇందులో టెక్స్ట్ అనేది మిస్ అవుతుంది కదా, సో టెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, సో టెక్స్ట్ ఇక్కడ ఉంది. సో మీకు విజువల్ అవ్వకపోతే విండోస్ లోకి వెళ్ళి టెక్స్ట్ అనేది క్లిక్ చేస్తుంటే ఆ విండో అనేది ఓపెన్ అవుతుంటుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ లో ఉంది, సో విండోస్ లోకి వెళ్ళి టెక్స్ట్ లోకి ఓపెన్ అవుతుంటాం. సో క్రియేట్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ఇంగ్లీష్ అండ్ సపరేట్ స్పీకర్స్ అనేది యాడ్ చేసుకోండి. ఆడియో ట్రాక్ ని 1 ట్రాక్. సో క్లిక్ ఆన్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ క్రియేట్ క్యాప్షన్స్. అక్కడ సిసి బటన్ ఉంది కదా, క్లిక్ ఆన్ క్రియేట్ క్యాప్షన్ అండ్ ప్రిఫరెన్స్ సెట్టింగ్స్ అనేది చూస్ అనేది చేసుకోవాలి. ఇక్కడ సబ్ టైటిల్ డిఫాల్ట్ ఉంది కదా, ఇక్కడ 40 నుంచి 10 కి లెంత్ ఆఫ్ క్యారెక్టర్. సో 40 యాడ్ చేస్తుంటే ప్రతిదీ నాకు మొబైల్లోనే ఫుల్ సైజ్ లోగా విజిబుల్ అవుతుంటుంది ఎండ్ టు ఎండ్. సో మ్యాక్సిమం డ్యూరేషన్ 1.5 సెకండ్స్. సో బిట్వీన్ ఫ్రేమ్స్ ఏం అవసరం లేదు, సింగిల్ లైన్స్. క్లిక్ ఆన్ క్రియేట్ క్యాప్షన్. ऑटोमेटिक जनरेटर అయిపోయింది. इसलिए आप एक चीज देखोगे कि टाटास आर नेवर द रिचेस्ट पीपल, क्योंकि 60% तो टाटा ट्रस्ट. వీటిని మనం మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోకుండా బెటర్ కన్నా సో మనం టైప్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నుండి జస్ట్ కాపీ, జస్ట్ ఇక్కడ ఉన్న इसलिए आप एक चीज देखोगे మనం రీల్స్ లో టైప్ అనేది చేసుకుంటాం. टाटास आर नेवर द रिचेस्ट पीपल, क्योंकि 60% तो टाटा. ఒక్కొక్క దాన్ని సెలెక్షన్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం అండ్ మాన్యువల్ కన్నా ఓన్ గా టైప్ అనేది చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న సెట్ టు ఫ్రేమ్ సైజ్. इसलिए आप एक चीज देखोगे कि సో ఇక్కడ మెయిన్ ఏదైతే ఇంపార్టెంట్ వర్డ్స్ అని అనిపిస్తుంటుందో మనకు ఓన్లీ ఒక 1 or 5 సెకండ్స్ లో ఏదైనా ఒక ప్లేస్ లో మనం టెక్స్ట్ యానిమేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో అది ఏ లాంగ్వేజ్ లో ఉన్నా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న రీల్స్ కి అయితే
ఏదైతే మనకు మెయిన్ వర్డ్ అనిపిస్తుంటుందో ఒక 5 seconds లో ఏదైనా ఒక టెక్స్ట్ కి మనం టైటిల్స్ అనేది జనరేట్ అనేది చేసుకోవచ్చు. సో ఓన్లీ ఇక్కడ ఉన్న వాటికి జనరేట్ చేయండి. రేపటి క్లాస్లో ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఎలా జనరేట్ చేసుకోవాలి చూద్దాం. అండ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి ఆల్ క్యాప్స్ అండ్ ఫాంట్ చేంజ్ టు యాంటన్ ఫాంట్ ఉంది బోల్డ్ ఫాంట్ ఆర్ ఇంపాక్ట్ ఒబ్లిక్స్ ప్రో అని చెప్పేసి ఇక్కడ టాప్ లో ఉంటుంది. అండ్ కొన్ని క్యాప్షన్స్ లో మీరు చెక్ చేసుకుంటే మిడిల్ లో అండ్ వర్టికల్ క్యాప్షన్స్ యాడ్ చేసేటప్పుడు రీల్స్ లో అయితే ఒక ఫ్రేమ్ అనేది అప్లై అనేది చేయాలి. సో ఇక్కడ వరకు రెగ్యులర్ గా మీరు చూసే వీడియోస్ లో ఇక్కడ కూడా ఉంటుంది. అండ్ సైజ్ ఇక్కడ ఆప్షన్స్ ఉంది కదా, సింగిల్ లైన్ యూస్ డ్రాప్ షాడోని సో సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ప్లే. इसलिए आप एक चीज देखोगे कि टाटास आर नेवर द रिचेस्ट पीपल, क्योंकि 60% ఫండ్స్ ఆల్మోస్ట్ మనకు 500 మిలియన్స్ అండ్ 200 మిలియన్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఇక్కడ ఒబిలిక్సీ ప్రో మిస్టర్ బీస్ట్ అండ్ చాలా టాప్ క్రియేటర్స్ ఇదే ఫండ్స్ ని యూజింగ్ అనేది చేస్తుంటారు. సో ఒబిలిక్సీ ప్రో అండ్ టాప్ లో యాడ్ చేస్తారు. పోడ్కాస్ట్ వెళ్ళినట్లయితే इसलिए आप एक चीज देखोगे ఎవరైతే మనకు చూసే వాళ్ళు ఉన్నారో ఆడియన్స్ వ్యూయర్స్ ఉంటారో సో వాళ్ళకి ఇక్కడే ఫేస్ కనిపిస్తుంటది. అండ్ క్యాప్షన్స్ కూడా టాప్ కి అండ్ డౌన్ కి చూడకుండా సో క్యాప్షన్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో. సో ఓల్డ్ ఆప్షన్స్ లో అయితే ఓన్లీ పోడ్కాస్ట్ కి ఫుల్ వీడియోస్ కి మనం ఇక్కడ అప్లై చేయం. రీల్స్ కి అయితే సో ఇక్కడే ఫేస్ అనేది చూస్తుంటారు. అండ్ క్యాప్షన్స్ కూడా ఇక్కడికి చూడాలనుకుంటే సో ఐ మూమెంట్ అనేది ఫాస్ట్ గా డౌన్ కి అండ్ టాప్ కి చూడాల్సి ఉంటుంది. సో అలా కాకుండా సో ఫేస్ ఇక్కడే చూస్తుంటారు అండ్ క్యాప్షన్స్ కూడా ఇక్కడే జనరేట్ అవుతుంటాయి కాబట్టి ఇంకా వ్యూయర్స్ పెంచుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలా కూడా ఒకటి टाटा డిఫరెంట్ టైప్స్ లో మనం ఎలా జనరేట్ చేసుకోవాలో రేపటి క్లాస్ చూద్దాం. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లాగా इसलिए आप एक चीज देखोगे कि टाटा आर नेवर द रिचेस्ट पीपल, क्योंकि 60% तो टाटा ट्रस्ट डोनेट कर देता है. अगर वो डोनेट नहीं करता तो ఇలాంటి ఒక आज యాడ్ అనేది చేసుకోవాలి. ఇవన్నీ మనం మాన్యువల్ గా అప్లై చేసుకోవాలి. టెక్స్ట్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వాలి అండ్ ఫోకస్ బ్యాక్గ్రౌండ్ పైన యాడ్ చేసుకుని అనుకుంటే ఇవన్నీ మాస్క్ ఆప్షన్స్ లో ఉంటాయి, పెన్ టూల్ ఆప్షన్స్ లో. ఇది రేపటి క్లాస్ లో చూద్దాం. ఓన్లీ వీడియో టైటిల్స్ అనేది యాడ్ చేసి షేర్ అనేది చేయాలి. సో దీన్ని కూడా రెండర్ కంట్రోల్ ఏ సెలెక్షన్ అండ్ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ బటన్. క్యాప్షన్స్ టు నేమ్స్ చేంజ్ చేసుకొని క్లిక్ ఆన్ డెస్క్టాప్ ఫోల్డర్ అండ్ చూస్ ఓకే అండ్ ఎక్స్పోర్ట్. ఇవి రెండు ట్రై చేయండి. లో రెజల్యూషన్ లో వచ్చినా పర్లేదు, జస్ట్ ప్రాక్టీస్ కోసం కాబట్టి. అగైన్ ప్లే. इसलिए आप एक चीज देखोगे कि टाटास आर नेवर द रिचेस्ट पीपल, क्योंकि 60% तो टाटा ट्रस्ट डोनेट कर देता है. अगर वो डोनेट नहीं करता तो आज रतन टाटा दुनिया के सबसे रिचेस्ट इंसान होते, क्योंकि टाटा सन सब कुछ डोनेट कर देता तो उनके पास पूरे नेटवर्क का सिर्फ 1-1.5% ही रहता है. 60% वो डोनेट करते. इसलिए आप एक चीज देखोगे कि टाटास आर नेवर द रिचेस्ट पीपल, क्योंकि 60% तो टाटा ट्रस्ट डोनेट कर देता है. अगर वो హిందీ వాటికి ఇక్కడ చేంజ్ అనేది అయిపోయింది. క్యాప్షన్ గొట్టు తర్వాత అగర్వాల్ అనేది యాడ్ అనేది అయిపోయింది. సో అక్కడ